తల్లికి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుక మదర్స్ డే. ఈ రోజును మనం ప్రత్యేకంగా అమ్మకు అంకితం చేస్తాం. ఈ వేడుకకు ఆరంభం దాదాపు 117 సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగింది. అమెరికా మహిళ అన్నా జ్యువరీస్ ఈ భావనకు పునాది వేశారు. 1907 మే 12న ఆమె తల్లి జ్ఞాపకార్థంగా ఓ ప్రత్యేక ప్రార్థన సభను నిర్వహించారు. ఇదే మదర్స్ డే ఆవిర్భావానికి మొదటి అడుగు. తర్వాత ఈ ఆలోచన అమెరికాలో విస్తరించి ప్రతి ఏడాది మే 2వ ఆదివారాన్ని తల్లును స్మరించుకునే రోజుగా పాటించసాగారు. చివరగా 1914లో అమెరికా అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ దీన్ని జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించారు. జార్విస్ కు ఈ ఆలోచన తన తల్లి నుంచే వచ్చింది. ఆమె తల్లి ఇతర తల్లులకు మార్గనిర్దేశం చేస్తూ పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టేలా చైతన్యవంతులుగా మార్చేందుకు కృషి చేశారు. తల్లులు చేసే పనులకు గుర్తింపు అవసరమనే నమ్మకంతో 1858లో ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ క్లబ్ ముఖ్యంగా శిశు మరణాలను తగ్గించడంపైనే దృష్టి పెట్టింది. అప్పట్లో గ్రాఫ్టన్ ప్రాంతంలో ప్లేగు వంటి అంటువ్యాధుల వల్ల చిన్నపిల్లలు మృతి చెందడం సామాన్యం. అన్నా జ్యువరీస్ 13 మంది సంతానంలో ఒకరు. అయితే వారిలో 9 మంది చిన్నతనంలోనే చనిపోయారు. మిగిలిన నలుగురిలో జ్యువరీస్ పెద్దన్న ఒక్కరికే పిల్లలున్నారు. వారిలో కూడా చాలా మంది చిన్న వయసులో మరణించారు. ఇది అన్నా జ్యువరీస్ ను తీవ్రంగా కాల్చివేసింది. 1905లో తల్లి మరణించాక జ్యువరీస్ తన తల్లి సేవలకు గుర్తింపు దక్కించాలనే సంకల్పంతో మదర్స్ డేను స్థాపించారు. కానీ ఆమె తల్లి మాత్రం ఈ రోజును సమాజం మొత్తం తల్లుల పని గౌరవించేలా ఉండాలని కోరింది. జ్యువరీస్ మాత్రం ఈ వేడుకను మీరెవరి తల్లైనప్పటికీ మీ తల్లి మాత్రమే అత్యుత్తమ మాతృమూర్తి అనే భావనతో ప్రారంభించారు. అందుకే దీనిని మదర్స్ డే అని కాకుండా మదర్స్ డే అని ఏకవచన రూపంలో ఉల్లేఖిస్తారు. జ్యువరీస్ తల్లి 1905 మే 9న కన్నుమూశారు. ఆ తేదీకి సమీపమైన 2వ ఆదివారాన్ని జ్యువరీస్ తల్లిని గుర్తు చేసుకునే దినంగా ఎంచుకున్నారు. మొదటిసారిగా 1908లో గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో ఈ వేడుక జరిగింది. 1910లో వెస్ట్ వర్జీనియాలో దీనికి అధికారిక సెలవు ఇవ్వగా 1914లో అమెరికా మొత్తంలో జాతీయ సెలవుగా గుర్తించబడింది. భారతదేశంలో కూడా మే 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. ఉద్యోగాలు, విద్య కోసం దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన పిల్లలు, విదేశాల్లో ఉన్న అమ్మకు ఫోన్ చేయడం, బహుమతులు పంపడం, సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి పద్ధతులు మరింత పెరిగాయి. భారతీయుల తల్లిదండ్రులతో బంధం పాశ్చాత్య దేశాల కంటే మరింత గాఢంగా ఉంటుంది. పిల్లలు యువకులయ్యే వరకు తల్లితో ఎక్కువ సమయం గడిపే భారతీయ సంస్కృతి వల్ల ఈ రోజు భావోద్వేగానికి నిదర్శనంగా మారింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.